తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గారు. మన నిత్య జీవితంలో మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాల్లో కొన్ని సందేహాలు ఈ రోజు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, చాలా మందికి ఇప్పుడు కొన్ని పుణ్యక్షేత్రాలు వారికి వెళ్లాల్సిన లిస్ట్ ఉంటది. ఇక్కడికి వెళ్తే బాగుండేది, ఇక్కడికి వెళ్తే కాశీ కావచ్చు, లేదంటే చార్ధామ్ యాత్ర కావచ్చు. కొన్ని ఆరోగ్యం సహకరించక, లేదంటే ఆర్థికంగా పరిస్థితులు బాలేక వెళ్ళలేకపోవచ్చు. మనకి దగ్గరలో ఉండి ఒక మహిమాన్విత ప్రాంతం, ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే మనకి పుణ్యం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది అనేది మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ఆలయం ఏదైనా ఉంటే తెలియజేస్తారా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా మంచి ప్రశ్న అండి. నిజంగా కూడా చాలా రోజుల నుంచి ఏదైనా మీడియా పరంగా చెప్పాలనేటువంటి ప్రయత్నం చేశా. కొన్ని చోట్ల చెప్పా కానీ జనాలకు ఎక్కువగా వెళ్ళలేదు. వివాహము, సంతానము లేని వాళ్ళకి మనకి గుంటూరు జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం అది పల్నాడు జిల్లాగా మారింది. నిదానంపాటి అమ్మవారు, నీలంపాటి అమ్మవారు అంటారు, నిదానంపాటి అమ్మవారు అంటారు. అడిగొప్పుల అనే ప్రాంతం, వాస్తవంగా చెప్పాలంటే మన నాగార్జున సాగర్ నుంచి కరెక్ట్గా ఒక 40 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు, అంతే, అంతకు మించి ఉండదు. అది మాచర్ల అనేటువంటి మనకు చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఎంత ప్రసిద్ధమైందో అక్కడి నుండి ఆ వెళ్ళేటువంటి దారిలో, దుర్గి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళే దారిలో మనకి అడిగొప్పుల అని ఊరు వస్తుంది. ఆ ఊర్లో మహాలక్ష్మి అమ్మవారే మానవ కాంత రూపంలో పుట్టి అక్కడ వెలిశారని చెప్పకూడదు, సజీవంగా అక్కడే స్థిరపడిపోయారు అని అంటారు. దానికి ఒక యథార్థంగా జరిగినటువంటి కథ ఉంది. ఏమిటంటే, ఆ అమ్మవారి దేవాలయం గురించి చెప్పాలి. ఫస్ట్ ఆ అమ్మవారి దేవాలయానికి పైకి అప్పు ఉండదు, ఒక చెట్టు మొలిచింది. అమ్మవారు ఎక్కడైతే భస్మం అయిపోయారో అక్కడి నుండి అమ్మవారి చెట్టు మొలిచింది. అమ్మవారు అగ్ని రూపంలో వెలిసి అమ్మవారు చెప్పింది ఒక విషయం, ఏమని, ఇక్కడ నాకు కప్పు కట్టొద్దు అని చెప్పి, అసలు అలాగే ఉండాలి, ఎండకెండాలి, వానకు తడవాలి అని చెప్పి పుట్టగా కూడా మారిపోయింది అక్కడ. ఎందుకు ఇలా జరిగింది అంటే, అమ్మవారు ఒక సంపన్న కుటుంబంలో ఒక 3-4 అన్నలకి చాలా గారాభంగా పెంచుకున్నటువంటి ఒక ఆడపిల్లగా జన్మించింది. ఈమె లక్ష్మీ స్వరూపంగా వారు అనుకునేవారు. ఈ అమ్మాయి కూడా ఏంటంటే ప్రతిరోజు గోవులకి, ఎద్దులకి స్నానాలు చేయించడం, వాటి యొక్క పంచకం వస్తే స్వీకరించడం అలవాటు. దినదినాభివృద్ధి చెందుతూ అమ్మాయి కొంచెం యుక్త వయసుకు వచ్చింది. ఆ యొక్క గోవు నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పంచకం మూత్రంలో కొన్ని వీర్యకణాలు కలిసి ఆ గర్భంలోకి వెళ్ళిపోయి గర్భం దాల్చింది. అప్పటికి వాళ్ళ అన్నలకు వివాహం అయింది. వాళ్ళ వదినలు విపరీతంగా దూషించడం అన్నమాట ఈ అమ్మాయిని. ఎక్కడో చెడు తిరుగుళ్ళు తిరిగింది, అందుకే తను ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పి రకరకాల మాటలు. తనకి ఎందుకు వచ్చిందో తెలియదు నిజంగా. అలా తిరుగుతూ ఒకరోజు వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళ యొక్క పొలంలో, ఇప్పుడు అమ్మవారు ఎక్కడైతే గుడి ఉందో అక్కడికి తీసుకెళ్ళి, గడ్డిమోపు ఉంది, గడ్డిమోపు పైకి ఎక్కి గడ్డి కిందికి దించమని అమ్మాయిని ఎక్కించి, వాళ్ళ అన్నలు వద్దు వద్దు అని బతిమిలాడుతున్నా వినకుండా మంట ఇచ్చి అంటించమని చెప్పారు. అలా గడ్డిమోపును అంటిస్తే అమ్మవారు అందులోనే ఉండి భస్మం అవుతూ రూపం దాల్చి ఆమె గర్భంలో నుంచి ఆవు బయటకు వచ్చింది. అప్పుడు అమ్మవారు చెప్పింది, నన్ను ఇలా దూషించిన కారణం చేత ఏ ఆడవాళ్ళు కూడా నా దేవాలయం గర్భాలయం లోపలికి రావద్దు. నేను ఎండకెండి వానకు తడుస్తా, ఇక్కడే నాకు గుడి కట్టండి. నా గుడికి పైకి అప్పు ఉండదు. ఇక్కడే ఒక చెట్టు మొలుస్తుంది, ఆ చెట్టు సజీవంగా ఉంటుంది, అది నేనే. ఇక్కడ పుట్టగా మొలుస్తుంది, నాగలక్ష్మిగా నేను ఇక్కడే ఉంటా. మగవాళ్ళు ఎవరైనా గర్భాలయం లోపలికి కూడా రావచ్చు, పూజలు చేయించుకోవచ్చు అని. ఆ తర్వాతకి అక్కడికి ఎంతోమంది క్షేత్ర దర్శనాలు చేయడం, పిల్లలు కాని వాళ్ళకి అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క గ్రిల్స్ ఉంటాయి, గుడి కట్టినటువంటివి, ఆ చెట్టు దగ్గరనే ఉయ్యాలు కట్టిస్తారు. మీరు నమ్మరు, నేను నా పర్సనల్గా వెళ్ళి అక్కడ ఉయ్యాల కట్టిన తర్వాతకి బాబు పుట్టడం. నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను కట్టిన తర్వాతకి ఒక పావు గంటకు వాళ్ళు కట్టారు. మా పాప పుట్టినటువంటి నెక్స్ట్ డే వాళ్ళకు బాబు పుట్టాడు. సో అదే కాదు, మీరు కట్టేటప్పుడు మీకు ఎవరు పుట్టాలి, ఉదాహరణకు జాతకంలో నాకు బాబు పుట్టాలి అని ఉంది, నాకు తెలుసు ఆ విషయం, నేను నాకు అమ్మాయే పుట్టాలి అని కట్టా, నాకు అమ్మాయి పుట్టింది. నాకు తెలిసిన వాళ్ళకి తెలుసు వాళ్ళకి పాప పుట్టాలి, వాళ్ళు ఏం మొక్కుకున్నారంటే నాకు బాబే పుట్టాలి, ఎందుకంటే వంశం ముందు వంశం ఉండాలని, బాబే పుట్టాడు. సో అంత కొంగు బంగారంగా అమ్మవారు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి అక్కడ ప్రతి ఆదివారం కూడా చండీ చేస్తారు.
చాలా విశేషంగా. అయితే ఈ దేవాలయం చుట్టుపక్కల చుట్టూ ఆ దేవాలయం చుట్టూ బలులు కూడా చేస్తారు. కానీ ఈ అమ్మవారి లోపల గుడి లోపల చేయరు. ఈ అమ్మవారి గుడి లోపల గ్రామ దేవతకు కొలుస్తారు కాబట్టి వాళ్ళు బయట ఏమైనా చేసుకుంటారు. ఇక్కడ మాత్రం విశేషంగా కుంకుమార్చన చేస్తారు. అమ్మవారికి డైరెక్ట్గా పుట్ట మీదే చేయిస్తారు, మీతోనే చేయిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం. ఎవరైనా వెళ్ళి మొక్కుకొని వాళ్ళకు నిజంగా సంతాన సంభావిత లేదా వివాహ సంభావిత దోషములుంటే అవన్నీ కూడా పోగొట్టుకొని విశేషంగా ఈ పూజలన్నీ కూడా చేయించుకోవచ్చు. సింపుల్, వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే. తర్వాత మళ్ళీ వీలైతే మీకు అమ్మవారికి నేనేం చేశాను, వారానికి సరిపడ చీరలు, వారానికి సరిపడ గాజులు, వారానికి సరిపడ పూలు, పండ్లు, పసుపు, కుంకుమ అన్ని తీసుకెళ్ళి ఇచ్చా. నేను ఇది ఇవ్వగలను. అట్లా వారి శక్తి కొద్ది. ఒక ఆయన అమ్మవారికి ముక్కు పొల్లిస్తా అని మొక్కుకున్నాడు, ఒక ఆయన వాటర్ ప్యూరిఫైర్ ఇస్తా అని మొక్కుకున్నాడు. అంటే వాళ్ళు చేసేది ఏదో మంచి నలుగురికి ఉపయోగపడాలని. అలా వారి ఇష్టం వచ్చింది మొక్కుకొని చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా 100% రిజల్ట్ ఉంటుంది అక్కడ. మహిమాన్వితమైన చాలా మంచి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. అలాగే గురుగారు, దానికి దగ్గరలో ఇంకేదైనా మహిమాన్వితమైన క్షేత్రం ఉందా? ఖచ్చితంగా మనకు మాచర్లలో చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది, విష్ణు ఆలయం. అక్కడ బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు. అయితే చాలా మందికి తెలవని ఇంకొక దేవాలయం ఉంది. మనకు నాగార్జున సాగర్కి వెళ్ళే దానికంటే ముందు హాలియా అనేటువంటి ఒక ఏరియా ఉంటుంది. ఊరి పేరు హాలియా. అక్కడ ఎందుకు ఆ పేరు వచ్చింది నాకు సందేహం ఎప్పుడు. అయితే అక్కడ ఒక ఋషి ఆశ్రమం ఉండేది. ఆయన మనందరికీ తెలుసు కదా, అహల్య, రాముల వారు అహల్య యొక్క రాయిని తాకగానే స్త్రీగా మారింది అని. ఆమె ఇష్టంగా కొలుచుకునేటువంటి ఆంజనేయ స్వామి ఆ యొక్క నాగార్జున సాగర్ కన్స్ట్రక్షన్, డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎడమ కాలువనో కుడి కాలువ దగ్గర నుంచో ఆ శిల బయటకు వచ్చింది. అది అహల్య పూజించేటువంటిది. ఆ శిల అలాగే ఇప్పటికీ హాలియాలో ఉంది. వాస్తవంగా ఊరి పేరు హాలియా కాదు, అహల్య. అక్కడ ఎక్కువ శాతం ఉన్న వాళ్ళందరూ కూడా పలకడం రాక అది హాలియా హాలియా అని చేశారు. కానీ అహల్య, అహల్యాదేవి పూజించినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఇప్పటికీ అక్కడ ఉన్న రామాలయంలో ఉంది. ఇంత విశేషమైన, చాలా తక్కువ మందికి తెలుసు, ఆ విషయం తెలియదు. అక్కడ పురాతనమైనటువంటి సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది నాగార్జున సాగర్లో. చుట్టూ దేవాలయాలు ఉంటే అక్కడ స్వామివారి విగ్రహం ఉంటుంది. ఇలా మీరు వెళ్తూ అంటే డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్లకుండా వెళ్తూ మీరు హాలియాలో రామాలయం, అక్కడ నుండి సత్యనారాయణ స్వామి గుడి, అక్కడి నుంచి మాచర్లలో చెన్నకేశ్వర స్వామి గుడి చూసుకొని అమ్మవారి దగ్గరికి దర్శించుకొని, ఇదంతా ఒకటే లైన్ అనమాట. కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఒక సర్పం గనక ఆకారం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది రూట్ మ్యాప్ కూడా. కాబట్టి అలా అన్నిటిని కూడా దర్శించుకొని విశేషంగా రావచ్చు. అన్నదానానికి కూడా ఎవరన్నా ఇష్టం ఉంటే కనుక వారు ఎవరైనా అన్నదానం చేయాలి అంటే కూడా అక్కడ అన్నదానానికి మీరు కట్టేసి నిత్య అన్నదానం కూడా చేయొచ్చు అమ్మవారి యొక్క దేవాలయంలో. అయితే అమ్మవారి దేవాలయంలో ఇంకొక విశిష్టత ఉంది. ఈ నిదానంపాటి అమ్మవారి దగ్గర పొంగు పాలని చేస్తారు. అంటే మనం ఏం చేస్తాం, మామూలుగా పాలు పొంగిచ్చాలి అమ్మవారి దగ్గర అనుకోండి, ఆడవాళ్ళందరూ వెళ్తారు, మామూలుగా రాళ్ళు పెట్టేస్తారు, కర్రలు పెట్టేస్తారు. అక్కడే ఉన్నటువంటి పుల్లలు ఏరుకొని రావాలి. ఒక 4 అన్న, వేరే ఇంకే కర్రలు పెట్టినా అక్కడ ఉన్న పుల్లలు ఏరుకొని వచ్చి 3 రాళ్ళు పెట్టేసి వెలిగించి పాలు పొంగించి దాంట్లో బెల్లం వేసి నెయ్యి వేసి అలా తలపై పెట్టుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి తీసుకొచ్చి మగవాళ్ళకి ఇస్తే మగవాళ్ళు లోపలికి నైవేద్యంగా తీసుకెళ్తారు. కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే హాలియా వెళ్ళి అక్కడ నుండి సత్యనారాయణ స్వామిని, అలాగే తర్వాతకి చెన్నకేశ్వర స్వామిని, తర్వాతకి అమ్మవారిని దర్శించుకొని విశేషంగా వారికి ఉన్నటువంటి కోరికలు ఒక ట్రిప్ లాగా, అక్కడికి ఇక్కడికి ట్రిప్లు వెళ్ళే బదులు ఇలా ఒక డివోషనల్ ట్రిప్ లాగా వెళ్తే చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి